ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఏపీకి చెందిన మోర్ల వంశీ విజయ్ కళ్యాణ్ నియమితులయ్యారు. సామాజిక సేవ, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా తాను చేసిన సేవలను గుర్తించి తనను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని చెప్పారు వంశీ. సేవాభావం ఉన్న యువకులను కలుపుకొనిపోయి క్షేత్రస్థాయిలో సేవ చేస్తానన్నారు. గర్భిణీ స్త్రీలకి ఉచితంగా మందులు, పేదలకి ఉచితంగా మెడిసిన్స్, పోలియో ఆపరేషన్లు ఉచితంగా ప్రతి వారం మా హాస్పిటల్లో ఫ్రీ హెల్త్ శాంపుల్ చెకప్లు ఇవన్నీ పెట్టి మొత్తం జనాలకి మేము చేయగలిగిన సాయం మేము చేస్తూ ఉన్నాం. దీన్ని గుర్తించి ఈ సంస్థ మమ్మల్ని ఇక్కడ పిలిపించి మీరు రాష్ట్రానికి ఉపయోగపడాలంటే మీరు మాతో కలవాలి, కలిసి ఆ సేవా కార్యక్రమాలు ఈ సంఘంతో పాటు ఈ సంస్థతో పాటు కలిసి చేయాలి అని అన్నారు. నేను దీనికి పూర్తిగా ఆనందించి ఈ పదవి నేను తీసుకుంటున్నాను. మాలాగుంటోళ్ళు మొత్తం అందరూ కలిసి ఈ పొలిటికల్ పిచ్చ వదిలేసి ముందు మనకున్న దుర్భిక్షమైన స్థితిలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుకుందాం, తర్వాత ఏమన్నా చేద్దాం అనేది నా ఉద్దేశం, మా యొక్క ఉద్దేశం.